త్రివేణి సంగమం అంటేనే గంగా, యమున, సరస్వతి అనే 3 నదుల కలయిక. కానీ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ దగ్గర త్రివేణి సంగమం వద్ద గంగా, యమున నదులు మాత్రమే కనిపిస్తాయి. పశ్చిమం వైపు నుంచొచ్చే యమునా నది, ఉత్తరం వైపు నుంచొచ్చే గంగా నది కలిసి త్రివేణి సంగమం నుంచి గంగా నది తూర్పు వైపు ప్రవహిస్తుంది. ఇక్కడ సరస్వతీ నది ఎక్కడా మనకు కనిపించదు. త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నది అంతర్వాహినిగా అదృశ్య రూపంలో ఉంటుందని పురాణాల్లో కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒక దాని ప్రకారం బ్రహ్మ కుమార్తె అయిన సరస్వతి ప్రయాగ్రాజ్ కు దగ్గరలోనే ఉన్న కౌశింబి రాజ్యానికి చక్రవర్తి అయిన పురూరవుడి ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసిన బ్రహ్మ సరస్వతిని మాయమైపోవాలని శపించాడట. ఇంకో కథ ప్రకారం బద్రీనాథ్ క్షేత్రం వద్ద మొదలైన సరస్వతి నదీ ప్రవాహ శబ్దం తన తపస్సుకు భంగం కలిగిస్తోందంటూ ఓ ఋషి శాపంతో అంతరించిపోయిందట. ప్రయాగ్రాజులో త్రివేణి సంగమంలో అదృశ్య రూపంలో గంగా, యమునలతో కలిసి సరస్వతీ నది ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. అయితే భారతదేశంలో ఇతర నదులలాగా సరస్వతీ నదికి భౌతికమైన ఉనికి లేదు. ఈ నది ప్రజల మనసుల్లో, నమ్మకాల్లో, చెప్పుకునే కథల్లో మాత్రమే ఉంది. సరస్వతి యమునా నదితో కలిసి త్రివేణి సంగమం కంటే ముందే ద్వివేణిగా మారిందని, చివరగా హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతంలో ఈ నది కనబడిందని కథలు కూడా ఉన్నాయి. గంగా యమునియో యత్ర గుప్త సరస్వతి అని పురాణాల్లో ఉంటుంది. 2002లో కేంద్ర ప్రభుత్వం సరస్వతీ నది ఉనికిని కనుగొనేందుకు ఇస్రో శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఓ నిపుణుల బృందాన్ని నియమించింది. వారు రాజస్థాన్ సహా వివిధ సరిహద్దు రాష్ట్రాల్లో పర్యటించి పరిశోధించి 2015లో రివర్ సరస్వతి an integrated study based on remote sensing and GIS techniques with ground information పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉపఖండం వాయవ్య ప్రాంతంలో గతంలో ప్రవహించి అంతరించిపోయిన ఎన్నో పెద్ద నదుల్లో సరస్వతి ఒకటి కావచ్చట. సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా గుజరాత్ లోని కచ్ వద్ద సముద్రంలో కలిసేదట. వేదాలు, పురాణాల్లో మాత్రం క్రీస్తు పూర్వం 6000 ఏళ్ల క్రిందట అంటే 8000 సంవత్సరాల క్రితం సరస్వతీ నది ప్రవహించినట్టు పేర్కొన్నారు. హిమాలయ ప్రాంతాల్లో మార్పులు, టెక్టోనిక్ ప్లేట్లలో మార్పుల వల్ల 3000 సంవత్సరాల క్రితమే పూర్తిగా ఎండిపోయిందని ఓ కథనం ఉంది. క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్య కాళిదాసు రచించిన రఘువంశం కావ్యంలో గంగా, యమున నదులే తప్ప సరస్వతీ నది ప్రస్తావన లేదు. సరస్వతీ నది కురుక్షేత్ర ప్రాంతంలో పాయలుగా విడిపోయి ఉండొచ్చని కొందరు చరిత్రకారులు చెబుతారు. ప్రయాగ్రాజులో ప్రతి 12 ఏళ్లకోసారి త్రివేణి సంగమం వద్ద జరిగే మహాకుంభమేళా వల్లే సరస్వతీ నది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. గంగా, యమున నదుల ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో పడవల్లో వెళ్లిన భక్తులు 2 నదులు కలిసే చోట స్నానాలు, పూజలు చేసి అస్థికలు కలిపి పిండ ప్రదానాలు చేస్తుంటారు. త్రివేణి సంగమం వద్ద దాదాపు 3000 పడవలుంటాయి. కుంభమేళా సమయంలో కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. ఇంకో విశేషం ఏంటంటే త్రివేణి సంగమం దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఓ ఆచారం కూడా ఉంది. భార్యాభర్తలు కలిసి అక్కడికి వెళ్లి మళ్లీ ఇంకోసారి పెళ్లి చేసుకుని భార్య జడలోని కొన్ని వెంట్రుకలు దానమిస్తుంటారు. దీన్నే వేణీ దానం అంటారు. ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.